హే ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ రింగ్ ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి ఈ సామ్సంగ్ రింగ్ ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, ఈ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుంది, అసలు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ సామ్సంగ్ రింగ్ గురించి ఫుల్ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడొచ్చు బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సామ్సంగ్ వాళ్ళ నుంచి వస్తున్న ఫస్ట్ రింగ్ అనమాట. ఇక్కడ బాక్స్ మీద చూస్తే టాప్ లో సామ్సంగ్ అని ఉంటుంది అండ్ మధ్యలో వచ్చేసి రింగ్ యొక్క లోగో ఉంటుంది. బ్లాక్ కలర్ లో ఉండటం వల్ల కనిపించట్లేదు. కింద కూడా సామ్సంగ్ రింగ్ అని ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ రింగ్, రైట్ సైడ్ ఏమి ఉండదు. టాప్ లో వచ్చేసి డివైస్ యొక్క మోడల్ నెంబర్ ఉంటుంది, బాటమ్ లో ఎంటీ అండ్ వెనకాల బ్లూటూత్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ చూస్తే సామ్సంగ్ హెల్త్ యాప్ యొక్క లింక్ అండ్ గెలాక్సీ వేరబుల్ లింక్ క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది. కింద ఒక చిన్న పుల్ ట్యాబ్ ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో లెట్స్ ఓపెన్ దిస్. సో లోపల ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ని బయటకి పీల్ చేయాలి. యాస్టీస్ గా రింగ్ బాక్స్ ఉన్నట్టుంది అనమాట. 1 2 3. వావ్, లోపల చూసారా మనకి ఒక కేస్ ఉంటుంది. దీన్ని పక్కన పెడితే ఇక టాప్ లో మనకి ఒక బాక్స్ ఉంటుంది అనమాట. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ బాక్స్ లో మనకి ఒక USB-C టు USB-C కేబుల్ ఉంటుంది, ఈ కేస్ ని చార్జ్ చేసుకోవటానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్. అంతే, అంతకుమించి బాక్స్ లో అయితే ఏమీ రావు. ఇప్పుడు ఒకసారి రింగ్ గురించి చూద్దాము. ఇది వచ్చేసి ఒక గ్లాసీ ఫినిష్ కేస్ లో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు USB-C పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్. ఈ రింగ్ బాక్స్ ని ఒకసారి ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు ఒక LED లైట్ వెలుగుతుంది. ఆ LED లైట్ చుట్టూ మనకి రింగ్ ఉంటుంది అనమాట. మన ఈ సామ్సంగ్ రింగ్ కి ఛార్జింగ్ ఎంత ఉంది అనేది ఈ లైట్ ని బటన్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ మధ్యలో ఒక పేరింగ్ బటన్ ఉంటుంది. ఇది ఏ ఆండ్రాయిడ్ ఫోన్ కైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ సామ్సంగ్ డివైస్ కి కనెక్ట్ చేసుకుంటే మనకి అన్ని ఫీచర్స్ పనిచేస్తాయి. సో నేను S24 Ultra కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో కేస్ మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయగానే ఇక్కడ కనెక్ట్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. క్లిక్ కనెక్ట్. లేదు అంటే ఇక్కడ మధ్యలో పేరింగ్ బటన్ ఉంటుంది, అది హోల్డ్ చేసి పట్టుకున్నా మనకి ఏ ఆండ్రాయిడ్ ఫోన్ కైనా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వగానే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. క్లిక్ ఆన్ కంటిన్యూ, అలౌ. లొకేషన్ కావాలంట ఆల్ ద టైమ్. ఇక్కడ చూడొచ్చు గెలాక్సీ రింగ్ మేనేజర్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎనర్జీ స్కోర్ గురించి చూపిస్తుంది అండ్ అండర్స్టాండ్ యువర్ స్లీప్ సెకండ్ ఫీచర్. సో రోజు మీరు ఇది పెట్టుకుంటే స్లీప్ ట్రాక్ చేస్తుంది అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ నెక్స్ట్. డైలీ యాక్టివిటీ స్టెప్స్ కానీ ఎంతసేపు వాక్ చేశారు కానీ మీకు ఒక రోజులో ఎన్ని క్యాలరీస్ కరుగుతున్నాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఈ 3 స్టెప్స్ ని కలిపి యాక్టివిటీ అని చెప్పి పిలుస్తారు. క్లిక్ నెక్స్ట్. హార్ట్ రేట్ మానిటరింగ్. ఈ రింగ్ ని యూస్ చేసి హార్ట్ రేట్ కూడా మానిటర్ చేసుకోవచ్చు. మీరు లేడీస్ అయితే మంత్లీ పీరియడ్ ట్రాకింగ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో స్కిన్ టెంపరేచర్ ఉంటుంది. రింగ్ ని ఎలా వేర్ చేయాలని చెప్పి చూపిస్తున్నారు, మీకు నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి రింగ్ గురించి చూద్దాము. ఇది మ్యాగ్నెటిక్ గా అటాచ్ అవుతుంది అనమాట. జస్ట్ ప్లేస్ అయి ఉంటుంది అంతే. దీని మీద ప్లేస్ చేస్తే చాలు, ఇది ఆటోమేటిక్ గా ఛార్జ్ అవుతుంది. మనకి కేస్ లో కూడా ఛార్జింగ్ ఉంటుంది. సో రింగ్ ని కేస్ నుంచి తీసి మీరు ఇక్కడ రింగ్ ని చూడొచ్చు. చాలా వెయిట్ తక్కువ ఉంది. ఇది మేడప్ ఆఫ్ టైటానియం ఫ్రేమ్. టైటానియంతో అయితే బిల్డ్ చేశారు. ఇది మొత్తం 3 కలర్స్ లో ఉంటుంది. నేనైతే బ్లాక్ కలర్ పర్చేస్ చేశాను. మీకు గోల్డ్ అండ్ వైట్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ రింగ్ సైజ్ వచ్చేసి 9 అనమాట. 9 ఇండెక్స్ ఫింగర్ కి 9 అయితే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. మీరు ఈ డివైస్ ని పర్చేస్ చేసేటప్పుడు స్టోర్ లో పర్చేస్ చేస్తే బెటర్, ఎందుకంటే మీ చేతికి పడుతుందా లేదా పర్ఫెక్ట్ గా చూసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి మనకి 2.3 గ్రామ్స్ నుంచి 3.2 గ్రామ్స్ వరకు ఉంటుంది. సైజుని బట్టి వెయిట్ మారుతుంది అనమాట. రింగ్ కాబట్టి అందరికి ఒకటే సైజ్ పట్టదు కాబట్టి మీకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అండ్ దీని థిక్నెస్ వచ్చేసి 2.6 mm ఉంటుంది. చాలా లైట్ వెయిట్ రింగ్ అనమాట ఇది. అండ్ రింగ్ కి ఇన్సైడ్ చూస్తే మీకు మొత్తం 3 సెన్సార్స్ ఉంటాయి విత్ ఎ బ్యాటరీ. ఫస్ట్ సెన్సార్ వచ్చేసి బయో యాక్టివ్ సెన్సార్ అనమాట. హార్ట్ రేట్ మానిటరింగ్ ని ట్రాక్ చేస్తుంది. మధ్యలోది వచ్చేసి వాకింగ్ గానీ రన్నింగ్ గానీ ట్రాక్ చేస్తుంది అనమాట, యాక్సిలోమీటర్. మూడోది వచ్చేసి ఇన్ఫ్రారెడ్ టెంపరేచర్ సెన్సార్ అనమాట. సో మీ స్కిన్ టెంపరేచర్ ని ట్రాక్ చేస్తుంది. ఇంత చిన్న డివైస్ లో మనకి ఒక బ్యాటరీ ఉంది, 3 సెన్సార్స్ ఉన్నాయి. ఈ రింగ్ పెట్టుకోవడానికి ఒక పర్టికులర్ వే ఉంటుంది. ఇక్కడ మీరు రింగ్ మీద చూస్తే ఒక ఐ లాగా ఒక గీత ఉంటుంది. ఈ గీత మీకు బాటమ్ సైడ్ రావాలన్నమాట. మీరు ఈ కేసుకి ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఆ గీత అనేది ఈ రెడ్ లైన్ కి మ్యాచ్ అవ్వాలి, అప్పుడే ఛార్జ్ అవుతుంది. సో ఇలా పెట్టుకోవాలన్నమాట. సో నా చేతికి అయితే 9 సైజ్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. US 9 సైజ్ అనమాట. సో ఈ గీత చూస్తున్నారు కదా, కరెక్ట్ గా కిందకి మ్యాచ్ అవుతుంది. మనం ఈ రింగ్ అనేది ఏ ఫింగర్ కైనా పెట్టుకోవచ్చు, కానీ సామ్సంగ్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మీ ఇండెక్స్ ఫింగర్ కి పెట్టుకుంటే మీకు ఈ ట్రాక్ చేసే రిజల్ట్స్ అనేవి యాక్యురేట్ గా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. సో దీంట్లో వచ్చేసి మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ సపోర్ట్ ఉంటుంది. మనం అప్ టు 100 మీటర్స్ వరకు మీరు ఈ వాచ్ ని వాటర్ లోకి స్విమ్మింగ్ కి తీసుకెళ్లొచ్చు. అండ్ డ్రైన్ లో తడిసిన ఏం కాదు. అండ్ మీరు రింగ్ పెట్టుకుని బాత్ కూడా చేయొచ్చు. వాటర్ వల్ల గానీ డస్ట్ వల్ల గానీ ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు ఒకసారి ఈ రింగ్ లో వచ్చే ఫీచర్స్ చూద్దాము. మనం సామ్సంగ్ ఫోన్ లోకి వెళ్ళి ఈ వేరబుల్ యాప్ లోకి వెళ్తే రింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు.
మీరు ఫస్ట్ చూస్తే ఎస్ఎస్ రింగ్ 100% బ్యాటరీ పర్సెంటేజ్ ఇక్కడ చూపిస్తుంది. సో దీనికి డిస్ప్లే ఉండదు, ఎటువంటి డిస్ప్లే లేదు. సో దీన్ని యూజ్ చేసి మీరు ఏ సెట్టింగ్ మార్చుకోలేరు అనమాట. మీ ఫోన్ యూజ్ చేసి ఏ సెట్టింగ్ అయినా మార్చుకోవాలి. కింద చూస్తే మీకు మెయిన్ గా 3 థింగ్స్ చూపిస్తాయి. ఎనర్జీ స్కోర్ వచ్చేసి మన స్లీప్ ట్రాకింగ్, మన బాడీ టెంపరేచర్, మన యాక్టివిటీ, మన హార్ట్ రేట్ మానిటర్, ఈ 3 థింగ్స్ ని బట్టి మనకు ఒక స్కోర్ ని ఇది తయారు చేస్తుంది అనమాట. ఎవ్రీ డే కి స్కోర్ మారుతుంది. అదే ఎనర్జీ స్కోర్ కింద చూపిస్తుంది. వెరీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ట్రాకింగ్. కొంతమందికి వాచ్ పెట్టుకుని నిద్రపోతుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా, ఇంత పెద్ద డివైస్ రిస్ట్ మీద ఉంటుంది, నిద్రలో డిస్టర్బెన్స్ గా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఈ రింగ్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఈజీ టు వేర్. ఈ స్లీప్ ట్రాకింగ్ డేటా ఎలా ఉంటుంది అనేది నేను వాచ్ అల్ట్రాని కూడా అన్బాక్స్ చేసి వాచ్ కి రింగ్ కి డిఫరెన్స్ ఏంది, స్లీప్ ట్రాకింగ్ ఎలా మెజర్ చేస్తుంది అనేది ఈ వాచ్ యొక్క అన్బాక్సింగ్ వీడియోలో చూద్దాము. సో సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ రేట్ మానిటరింగ్. మనం హార్ట్ రేట్ మానిటర్ కూడా మనం రింగ్ యూస్ చేసి మెజర్ చేసుకోవచ్చు. నేను ఒక చిన్న వాక్ వెళ్ళొచ్చాను. ఈ వాకింగ్ అప్పుడు నా హార్ట్ రేట్ ఎలా ఉంది అనేది లో టు హై చూపిస్తుంది అనమాట. మీరు స్పెషల్ గా మెజర్ చేయాలి అనుకుంటే కింద మెజర్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మెజరింగ్ విత్ రింగ్ అని చెప్పి చూపిస్తుంది. రైట్ నో 80 BPM చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కిందకి వెళ్తే ఇక్కడ హెల్త్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మీకు హార్ట్ రేట్ అలర్ట్స్ మాత్రం 120R హై వచ్చినా 40R బిలో వచ్చినా మాత్రమే మనకి ఫోన్ కి నోటిఫికేషన్ పంపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ స్లీప్ ట్రాకింగ్ లో చూస్తే బ్లడ్ ఆక్సిజన్ సపోర్ట్ ఉంది డ్యూరింగ్ ఓన్లీ స్లీప్. స్నోర్ డిటెక్షన్ కూడా ఉండిద్ది, బట్ దీనికి మీరు మీ ఫోన్ ని మీ బెడ్ పక్కనే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మీ ఫోన్ మైక్రోఫోన్స్ యూస్ చేసుకొని స్నోర్ డిటెక్షన్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ టెంపరేచర్. దీన్ని యూస్ చేసి మీ స్కిన్ టెంపరేచర్ కూడా ట్రాక్ చేస్తుంది, బట్ ఓన్లీ డ్యూరింగ్ ద స్లీప్. అండ్ నెక్స్ట్ కిందకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఈ ఫీచర్ వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ వీడియో ట్రాకింగ్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ఆ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి యాక్టివిటీ, ఆటో యాక్టివిటీ టు డిటెక్ట్ అనమాట. సో ఈ రింగ్ పెట్టుకొని నేను జస్ట్ వాకింగ్ స్టార్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా యాక్టివిటీ అనేది వాకింగ్ గా రన్నింగ్ చేస్తున్నానా అనేది డిటెక్ట్ చేస్తుంది. బట్ ఈ రింగ్ యూస్ చేసి మీరు జిమ్ లో వెయిట్స్ ని లిఫ్ట్ చేయకూడదు, వెరీ డేంజర్. సెన్సార్స్ అండ్ బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి గ్లౌజెస్ వేసుకొని వెయిట్స్ కానీ హెవీ ఐటమ్స్ ని లిఫ్ట్ చేయకూడదు. సో వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేసే వాళ్ళకి ఈ రింగ్ బాగా హెల్ప్ చేస్తుంది యాక్టివిటీ వైజ్. ఈ ఫీచర్స్ కాకుండా ఇంకొక 2 న్యూ ఫీచర్స్ ఉన్నాయి, కాకపోతే అవి S24 అల్ట్రాలో పనిచేయట్లేదు. ఓన్లీ ఇన్ ఫ్లిప్ 6 అండ్ ఫోల్డ్ 6 లో పనిచేస్తాయి. అవి ఏంటి అంటే డబుల్ ట్యాప్. మీకు అలారం ని డిసేబుల్ చేయాలనుకుంటే జస్ట్ ఇలా డబుల్ ట్యాప్ చేయొచ్చు, లేదా కెమెరా ఓపెన్ చేసి ఫోటో తీసుకోవాలి అనుకుంటే ఇలా డబుల్ ట్యాప్ చేస్తే ఫోటో తీస్తుంది. మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మిగతా సామ్సంగ్ ఫోన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ రింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంటుంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఫైండ్ మై రింగ్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ రింగ్ ని ఎక్కడైనా మర్చిపోతే ఎక్కడుంది అని చెప్పి లొకేషన్ తో సహా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ లోకి వెళ్తే మీరు యాక్టివిటీని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు నేను ఇప్పుడే చిన్న వాక్యాలు వచ్చానని చెప్పాను కదా, యువర్ రింగ్ ఆటోమేటిక్లీ రికార్డెడ్ ఏ వాక్. ఆటో డిటెక్షన్ అనమాట. మీరు ఫోన్ లో మాన్యువల్ గా టర్న్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రింగ్ పెట్టుకొని వాకింగ్ కానీ రన్నింగ్ కానీ వెళ్తే ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు 1 కిలోమీటర్ నడిచానంట. సో డ్యూరేషన్ చూపిస్తుంది, హార్ట్ రేట్ మానిటరింగ్ చూపిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ యాక్టివిటీని ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు, మీ స్టెప్స్, వాకింగ్ కానీ రన్నింగ్ కానీ మీ వర్కౌట్స్. అండ్ మీ స్ట్రెస్ ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట ఈ రింగ్ ని యూస్ చేసి. స్ట్రెస్ లోకి వెళ్ళి మెజర్ క్లిక్ చేస్తే మీ రింగ్ యూస్ చేసి మీ స్ట్రెస్ లెవెల్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు కరెంట్ స్ట్రెస్ లెవెల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ బ్లడ్ ఆక్సిజన్ ఇందాక చెప్పినట్టు నిద్రపోయేటప్పుడు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ ఫీచర్స్ అన్నమాట ప్రస్తుతానికి ఈ రింగ్ యూస్ చేసి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఈ రింగ్ లో మనకి బ్లూటూత్ 5.3 ఉంటుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 18 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. సో రింగ్ సైజ్ ని బట్టి బ్యాటరీ సైజ్ మారుతుంది. అండ్ ఈ ఛార్జింగ్ కేస్ లో మనకి 315 mAh బ్యాటరీ ఉంటుంది. 1.5 times ఛార్జ్ చేసుకోవచ్చు ఈ రింగ్ బాక్స్ యూస్ చేసి. అండ్ బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి సైజ్ 9 అనమాట. సో సైజ్ 5 నుంచి సైజ్ 10 వరకు మనకి 6 days ఆఫ్ యూసేజ్ ఉంటుంది. సైజ్ 10 నుంచి సైజ్ 12 or 13 వరకు మనకి 7 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది అనమాట. సో 1 day ఎక్కువ వస్తుంది పెద్ద సైజ్ అయితే. ఈ రింగ్ ని మనం USB-C తో చార్జ్ చేయొచ్చు, లేదా వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఏ వైర్లెస్ ఛార్జర్ యూస్ చేసినా సరే ఈ కేస్ కి ఛార్జ్ అవుతుంది. ఈ రింగ్ ప్రైస్ వచ్చేసి నాకు US లో ఇది $400 పడింది. నో సబ్స్క్రిప్షన్, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు అనమాట సామ్సంగ్ వాళ్ళు. ఒకవేళ లాంచ్ చేస్తే అరౌండ్ 30,000 to 35,000 ఉండే అవకాశం ఉంటుంది. 1 or 2 months లో సామ్సంగ్ వాళ్ళు ఇండియాలో కూడా ఈ రింగ్ ని అనౌన్స్ చేస్తారు. సో ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్. సో ఇదైతే ఇవాళ వీడియో సామ్సంగ్ గెలాక్సీ రింగ్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ సామ్సంగ్ రింగ్ మీద లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.